రమేష్ గారు. గుడ్ మార్నింగ్ మేడం గారు. మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. అసలు ఈ చంద్రబాబు నాయుడు ప్రకటన వెనుక ఆంతర్యం ఏమనుకోవాలంటారు మీరు? ఇప్పుడు క్లియర్గా ఈ రాష్ట్ర ప్రజలను మళ్ళీ మోసం చేసే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆ ప్రకటన చేయడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల ముందు మనందరికీ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటండి, సూపర్ 6 మేము అమలు చేస్తాం, సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించి పేద ప్రజలను పూర్ టు రిచ్ అని ఒక స్లోగన్ తీసుకుని ఆ స్లోగన్ తోటి ఈ సూపర్ 6 అమలు చేస్తాం. ఖచ్చితంగా మాకు ఎలాగ నా 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాను, నేను నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలో నాకు తెలుసు, ఖచ్చితంగా పేద ప్రజలకు ఇవన్నీ కూడా నేను అందజేస్తానని చెప్పి ప్రతి ఒక్క ఎన్నికల సభలోనూ ఆయన మాట్లాడటం జరిగింది. మాట్లాడిన వ్యక్తి ఆ రోజున ప్రతి ఎన్నికల సభలోనూ ఆయన చెప్పారు, ఈ రాష్ట్రం 14 లక్షల కోట్ల అప్పులో ఉందని చెప్పి ఆయన ఆ రోజు మాట్లాడిన వ్యక్తి ఈ రోజున రాష్ట్రానికి ఆదాయం లేదు, రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది, 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన రోజునే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అమ్మఒడి అమలు చేశారు, రైతు భరోసా అమలు చేశారు, వైఎస్ఆర్ ఆసరా అమలు చేశారు, జగనన్న చేదోడు అమలు చేశారు, జగనన్న తోడు అమలు చేశారు. ఈ రకంగా ఈబీసీ నేస్తాం, కాపు నేస్తాం, రకరకాల పథకాలు, నాడు నేడు రకరకాల పథకాలు, సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు చెబుతున్నట్లుగా అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరగలేదు అని చెప్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 4 పోర్ట్లు 15,000 కోట్ల రూపాయలతోటి నిర్మించడం జరుగుతుంది. అందులో కొన్ని పోర్ట్లు ఆల్రెడీ కంప్లీషన్ స్టేజ్లోకి వచ్చి ఉన్నాయి. అలాగే 10 ఫిషింగ్ హార్బర్లు, అలాగే అభివృద్ధి అనేది ఇంకా రోడ్స్ మీద అప్పుడే మన టీడీపీ ప్రతినిధి గారు చెప్పడం జరిగింది, 2019 నుంచి 2024 మధ్య 40,000 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా. మరి ఆయనకి తెలుసో తెలియదో కేవలం 25,000 కోట్లు మాత్రమే 2019 నుంచి 24 మధ్య పెట్టారు. మీరు అసెంబ్లీ నుంచి రికార్డ్స్ తెప్పించుకోవచ్చు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019 నుంచి 24 మధ్య 42,000 కోట్ల రూపాయలు రోడ్ల మీద ఖర్చు పెట్టడం జరిగింది. ఇది ఆథెంటికేటెడ్ రిపోర్ట్, కావాలంటే మీరు అసెంబ్లీ నుంచి కూడా క్వశ్చన్ చేసి రిపోర్ట్స్ తీసుకోవచ్చు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఆర్థిక విధ్వంసం జరిగింది అని చెప్పి వీళ్ళు దుష్ప్రచారం చేసిన రోజుల్లోనే ఈ విధమైన పథకాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత డబ్బులు లేవు, బేదారుపులు అరుస్తూ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున 2019లో ముఖ్యమంత్రి అయ్యే సమయానికి అప్పటి మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గారు ఖజానా ఖాళీ అయిపోయింది, 100 కోట్లు మాత్రమే ఖజానాలో ఉన్నాయి, రేపు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేరు, ఎక్కడైనా అప్పులు తీసుకురావాలి అంటే మేమే అప్పులు చేస్తాం, ఎవరు అప్పు కూడా ఇవ్వరు, ఎలా పరిపాలిస్తారో అనేది ఆ రోజున యనమల రామకృష్ణుడు గారు మాట్లాడటం జరిగింది. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్ల రూపాయలతో వాళ్ళు అప్పచెప్పిన ఖజానాలో ఈ రోజున ఏ రకంగా పరిపాలన చేశారో మనం అందరం చూసాం. ఆ రోజు అంత తక్కువ డబ్బులతోటి వీళ్ళు ఖజానాని అప్పచెప్పిన 2.5 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ తోటి సంక్షేమ పథకాలు ఏ ఒక్క చోట కూడా అవినీతి అనేది లేకుండా, అవినీతి మరక పడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి అకౌంట్లోనూ వేయడం జరిగింది. అలాగే నాన్ డీబీటీ ద్వారా ఇంకో 1,50,000 కోట్ల రూపాయలు, అంటే సుమారుగా 4 లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు అప్పచెప్పిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ రోజు వీళ్ళు అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్నా సరే ఒక్క రూపాయి కూడా, అట్లీస్ట్ ఓన్లీ పెన్షన్ తప్ప 1,000 రూపాయలు పెన్షన్ పెంచడం తప్ప వీళ్ళు అమలు చేసిన సంక్షేమ పథకం అనేది ఒక్కటి కూడా లేదు. అది సూపర్ 6లో సంక్షేమ పథకం కూడా కాదు అనేది మీరు అందరూ కూడా గుర్తించవలసిన విషయం. ఎందుకంటే సూపర్ 6లో పెన్షన్ అనే సంక్షేమ పథకం లేదు. సూపర్ 6 సంక్షేమ పథకాలు వేరు, పెన్షన్ వేరు. మళ్ళీ ఆ ఒక్క సంక్షేమ పథకం వీళ్ళు అమలు చేయడం తప్ప ఈ 7 నెలల కాలంలో ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేసిన పరిస్థితి ఎక్కడా లేదు. ఉచిత గ్యాస్ వీళ్ళు ఇచ్చామని చెప్తారు. ఉచిత గ్యాస్ ఈ రాష్ట్రంలో 1,55,00,000 కుటుంబాలు ఉంటే 1,55,00,000 మందికి సిలిండర్స్ ఉన్నాయి. ఆ 1,55,00,000 మందిలో వీళ్ళు పెట్టిన బడ్జెట్, మొన్న బడ్జెట్లో 870 కోట్ల రూపాయలు మాత్రమే. 1,00,00,000 మందికి వీళ్ళు గ్యాస్ సిలిండర్స్ ఇవ్వాలన్నా సరే 890 రూపాయలు వేసుకున్నా 890 కోట్లు. అంటే కేవలం మనిషికి ఈ ఆర్థిక సంవత్సరంలో 1 సిలిండర్ ఇవ్వడానికి మాత్రమే వీళ్ళు ప్రపోజల్ పెట్టారు తప్ప 3 సిలిండర్లు ఇవ్వడానికి వీళ్ళు ప్రపోజల్ పెట్టలా.
దాని మీద కూడా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మాకు డబ్బులు పడతలేదని చెప్పి ప్రజలు గగ్గోలు పెడుతున్న పరిస్థితులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఓకే. సంక్షేమం అనేది జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరూ కూడా ఈ రాష్ట్రంలో చేసిన దాఖలాలు లేవు, పరిస్థితులు లేవు. ఓకే. సంక్షేమ సామ్రాట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆ సూపర్ 6 పథకాల అమలు నుంచి తప్పించుకోవడం కోసం ఆయన ఈ రకంగా భేదారుపులు అరుస్తున్నారు తప్ప ఈ విధంగా రాష్ట్రంలో వాళ్ళు దోచుకు తింటున్నారు. ఈ రోజున ఎక్కడ చూసినా సరే ఉచిత ఇసుక చూసుకోండి, మీరు ఉచిత ఇసుక పేరు చెప్పారు. ఉచిత ఇసుక పేరుతోటి ఎక్కడా కూడా ఉచితంగా ఇసుక ఎక్కడే ఇవ్వట్లా. ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అని చెప్పి వీళ్ళ నాయకులు, కూటమి నాయకులు దోచుకు తింటున్నారు. అలాగే మద్యం షాపులు ప్రతి 43,000 బెల్ట్ షాపులు ఉంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే టైంకి 43,000 బెల్ట్ షాపులను రద్దు చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఒక పర్మిట్ రూమ్ కూడా అవకాశం ఇవ్వకుండా మద్యం షాపులు నిర్వహించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ ఈ రోజున ప్రతి చోట కూడా బెల్ట్ షాపులు గుమ్మానికి ఇంటికి మద్యాన్ని సరఫరా చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను మేడం గారు. ఓకే. ఓకే.